యేసు ప్రభు అంటే మతం కాదు, యేసు ప్రభు అంటే కులం కాదు, యేసు ప్రభు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి కాదు అని గ్రహించిన వారు కాబట్టి మీరు యేసు ప్రభువుని కేవలం ఒక మతము యొక్క వస్తువుగా, ఒక మత ఆచార్యుడిగా, ఒక మతాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా చూస్తారు చాలామంది. కానీ యేసు ప్రభు వారు మతం కాదు మార్గం అని ఎంత తలకాయ బాదుకొని చెప్పినా వినేటట్టు లేరు వాళ్ళు. నేను చెప్తాను, యేసు ప్రభు వారు మతం కాదు, కానీ ఈ మట్టి మనిషిని మహిమలోనికి తీసుకెళ్ళటానికి ఆయన కిందకి దిగి వచ్చినటువంటి మహనీయుడు కదా. మా పెద్దలు ఒక పురాణాల్లో ఒక మాట చెప్పేవాళ్ళండి. ఏంటంటే భూమి క్రింద 7 లోకాలు, భూమి పైన 7 లోకాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. భూమి క్రింద అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం అనే 7 లోకాలు, భూమి పైన భూలోక భువర్లోక సువర్లోక సత్యలోక జనర్లోక తపోలోక మహాలోకం అనే 7 లోకాలు, పైన స్వర్గం కింద నరకం, మొత్తం 16 లోకాలు ఉన్నాయని మన పురాణాల్లో రాసింది. ఈ 16 లోకాల్లో ఏ లోకానికి పోవాలో తెలియక మా లోకాల్లో తిరుగుతున్నాం కాబట్టి మహిమలోకంలో నుంచి మట్టి లోకంలోనికి దిగి వచ్చి ఈ మట్టి మనిషిని మహిమలోనికి తీసుకువెళ్ళిన వాళ్ళు యేసు ప్రభు అని పేరుతో ఈరోజు ఆరాధించబడుతున్న దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు దేవుడిని. యేసు ప్రభు అంటే ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాడు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాడు. మేము చర్చికి వెళ్ళంగానే ఆయన మాతో పాటు వచ్చేస్తాడు అనుకుంటున్నారు. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన మతాన్ని మొదలు పెట్టలేదు, మత ఆచారాలన్నిటినీ కొట్టేశాడు. ఆయన ఆచారబద్ధమైన కార్యములొద్దు, ఆత్మీయత మాత్రమే కావాలన్నాడు ఆయన.